మిత్రులకి వందనాలు. మనం అనేక సామాజిక అంశాల మీద మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆల్ ఇండియా లెవెల్లో రిక్రూట్మెంట్స్, రిజర్వేషన్స్, కుల సమస్య, తర్వాత కొన్ని ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యల మీద వీడియోలు చేస్తున్నాము. ఆ వీడియోలు కనుక చాలామంది ఆదరిస్తున్నారు. ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని మీ మిత్రులకి తర్వాత అందరికి కూడా షేర్ చేయండి, లైక్ చేయాలని తెలియజేస్తూ మీకున్నటువంటి సమస్యలను కూడా కామెంట్ రూపంలో మీకు డౌట్స్ సమస్యలను కూడా తెలియజేయండి. నేను మీరు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా మొన్న అంటే జూన్ 3 రోజు గౌరవ తెలంగాణ హైకోర్టు సమ్మర్ వెకేషన్ ఓపెన్ కాగానే జస్టిస్ టి మాదాదేవి బెంచ్ తెలంగాణ విద్యుత్ సంస్థలైన ఒకటి TGSPDCL అంటే సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ దాంట్ లోపల అంటే TGSPDCL అంటే సదరన్ అంటే తెలంగాణ లోపల దక్షిణ తెలంగాణలో విద్యుత్ పంపిణీ చేస్తున్నటువంటి విద్యుత్ పంపిణీ సంస్థ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ. దాని లోపల 2022లో సబ్ ఇంజనీర్ రిక్రూట్మెంట్ జరిగింది. ఆ రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి ఒక ఇద్దరు పురుష అభ్యర్థులు పిటిషనర్సు 2022లో ఒక క్యాండిడేటు గుండు శంకర్ వర్సెస్ తెలంగాణ TGSPDCL, అదేవిధంగా వినయ్ కుమార్ వర్సెస్ TGSPDCL 2 పిటిషన్స్ వేయడం జరిగింది. ఏంటంటే సబ్ ఇంజనీర్స్ రిక్రూట్మెంట్ లోపల నోటిఫికేషన్ నంబర్ 2/2022 ఇది 2022 మేలో నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. నోటిఫికేషన్ జారీ చేయగానే రిటర్న్ టెస్ట్ తర్వాత రిక్రూట్మెంట్ కూడా, ఎందుకంటే విద్యుత్ సంస్థలు ఇండిపెండెంట్గా నియామకాలు చేపడతాయి కాబట్టి తొందరగా జరిగిపోతుంది. విద్యుత్ సంస్థలలో తొందరగా చేస్తారు. ఈ కోర్టు వివాదాలు నెలల తరబడి వాయిదాలు ఏమి ఉండవు. అందులో భాగంగా ఈ హారిజాంటల్ రిజర్వేషన్, మహిళా రిజర్వేషన్ మొత్తం నోటిఫై అయినటువంటి ఉద్యోగులు 2001 ఉద్యోగాలు నోటిఫై అయితే దాదాపు 100 పోస్టులను మహిళలకు కేటాయించడం జరిగింది. అంటే అప్పటికే ఈ నోటిఫికేషన్ ఇచ్చి ఆ రిక్రూట్మెంట్ జరిగే నాటికే మన తెలంగాణ ప్రభుత్వము జారీ చేసిన నోటిఫికేషన్ గ్రూప్ 1 విషయంలో మహిళా రిజర్వేషన్లు సమాంతరంగా అమలు చేయాలి, హారిజాంటల్గా అమలు చేయాలి, వర్టికల్గా చేయడం వల్ల మేల్ అంటే పురుష అభ్యర్థులకు ఎవరైతే మెరిట్లో ఉన్నారో వాళ్ళకి అన్యాయం జరుగుతుందని కొంతమంది హైకోర్టులో ఛాలెంజ్ చేసినప్పుడు అప్పటికే అంటే ఈ SPDCLలో సబ్ ఇంజనీర్ ఉద్యోగాల నియామకాలు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చే లోపే ఒక ఇంటరీమ్ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. మరి దాని మీద అయినా కూడా SPDCL మేనేజ్మెంట్ ఏంటంటే వాళ్ళకు అప్పటికి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేవు. మరి వాళ్ళ సర్వీస్ రెగ్యులేషన్స్లో కూడా మా ఉమెన్ రిజర్వేషను వర్టికల్ అనే చెప్తుంది కాబట్టి వాళ్ళు నిలువుగా అమలు చేసి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు. అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చే కంటే ముందే గుండు శంకర్ అనే అభ్యర్థి ఏంటంటే హైకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. మరి అప్పటికి ఆయనకి ఎలాంటి రిలీఫ్ ఇంటరీమ్ ఆర్డర్స్ రాలే కాబట్టి ఆ మేనేజ్మెంట్ పాత పద్ధతిలోనే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చడం జరిగింది. ఇమ్మీడియట్గా ఇంకొక అభ్యర్థి వినయ్ కుమార్ వర్సెస్ TGSPDCL అంటే వినయ్ కుమార్ అనే ఒక అభ్యర్థి కూడా ఈ యాదాద్రి జిల్లాకు సంబంధించినటువంటి అతను, ఈ శంకర్ అనే అతను ఇక్కడ హైదరాబాద్ సంబంధించి ఇద్దరు కూడా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. మరి వాదోపవాదనలు ఉన్నటువంటి జస్టిస్ అంటే హైకోర్టు గౌరవ హైకోర్టు బెంచ్ మొన్న 3వ తారీఖు ఉత్తర్వులను జారీ చేస్తూ ఇచ్చినటువంటి అపాయింట్మెంట్స్ అన్నీ కూడా ఈ రాజేష్ కుమార్ దర్యా ప్రకారంగా సుప్రీంకోర్టు ఆదేశాల సారము మీరు అన్ని ఇచ్చిన అపాయింట్మెంట్స్ అన్నీ కూడా రివ్యూ చేసి మళ్ళీ మహిళా రిజర్వేషన్లు సమాంతరంగా అమలు చేస్తూ అపాయింట్మెంట్స్ ఇవ్వండి అని ఆదేశిస్తూ 2 పిటిషన్స్ని అనుమతించడం జరిగింది, అలో చేయడం జరిగింది. ఈ మొత్తము ఎపిసోడ్ లోపల మొత్తం ఈ కేసు లోపల జరిగిన వాదోపవాదనలు మనం జడ్జిమెంటు చదివితే తెలుస్తుంది. ఆ జడ్జిమెంటు మరియు కేసు వివరాలను కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. ఎవరైనా అభ్యర్థులు కావాలంటే హైకోర్టు వెబ్సైట్ నుంచి ఆ జడ్జిమెంట్ని డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి జడ్జిమెంట్ నంబరు అవన్నీ కూడా పెడతాను. ఫస్ట్ రిట్ పిటిషన్ నంబర్ ఏంటంటే 38124/2022. ఇంకొక రెండో పిటిషన్ ఏంటంటే 2246/2023. దీనిలో జరిగినటువంటి పిటిషనర్ తరఫున అడ్వకేట్ కానీ ఇటు మేనేజ్మెంట్ తరఫున ప్రభుత్వం తరఫున అడ్వకేట్లు వినిపించినటువంటి వాదనలు ఏ విధంగా ఉన్నాయంటే, ఈ పిటిషనర్ తరఫున వాదనలు ఏంటంటే ఈ ఇద్దరు అంటే దాదాపు నోటిఫికేషన్ ఇచ్చినటువంటి అన్ని ఉద్యోగాలలో 50% మహిళలు కేటాయించారు. మరి మేము మెరిట్లో ఉన్నా కూడా మాకు
ఆ ఉద్యోగం రాలేదు. గౌరవ సుప్రీంకోర్టు దీని మీద ఖచ్చితమైనటువంటి ఆదేశాలు ఎప్పుడో అసలు ఈ ప్రిన్సిపల్ వర్టికల్ అండ్ హారిజాంటల్ మీద ఇందిరాసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఇప్పుడు 1992లోనే భారత అత్యున్నత న్యాయస్థానం 9 మంది జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం తేల్చి చెప్పింది. దాన్ని సేమ్గా ఇంకా 2007లో త్రిసభ్య ధర్మాసనము అత్యున్నత సుప్రీంకోర్టు రాజేష్ కుమార్ దర్యా వర్సెస్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఇప్పుడు వర్టికల్ రిజర్వేషన్ ఏ విధంగా భర్తీ చేయాలి, సమాంతర రిజర్వేషన్ అంటే హారిజాంటల్ రిజర్వేషన్ ఏ విధంగా అమలు చేయాలని చాలా క్లియర్ కట్గా, అంటే ముఖ్యంగా మహిళా రిజర్వేషన్లను సమాంతరంగా అమలు చేయాలని చెప్పడం జరిగింది. మరి ఆ ప్రిన్సిపల్ను వీళ్ళు ఫాలో కాలేదు, ఆ ప్రిన్సిపల్ను వీళ్ళు అమలు చేయాలి. అప్పటికే గ్రూప్ 1 నోటిఫికేషన్లో మధ్యంతర ఉత్తర్వులు గౌరవ హైకోర్టు తెలంగాణ హైకోర్టు ఇచ్చింది. మరి ఆ ఉత్తర్వులు మాత్రం కేవలం గ్రూప్ 1కి ఇచ్చినప్పటికీ ఇదే తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కానీ, మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు కానీ, ఇతర వేరే కొన్ని డిపార్ట్మెంట్స్ గ్రూప్ 1కి ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వులను పరిగణలోకి తీసుకొని మహిళా రిజర్వేషన్లు సమాంతరంగా అమలు చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఎస్పీడీసీఎల్, ఈ విద్యుత్ సంస్థ ఎస్పీడీసీఎల్ మాత్రం చేయలేదు, మాకు అన్యాయం జరిగిందని వీళ్ళు ఒక వాదన మళ్ళా అటు ఆంధ్రప్రదేశ్లో 2016 నుంచే ఈ మహిళా రిజర్వేషన్లు సమాంతరంగా అమలు చేస్తున్నారని, దానికి సంబంధించి 2022లో జీవో 77 కూడా ఇవ్వడం జరిగిందని కోర్టు దృష్టికి వాదనలు వినిపించడం జరిగింది. మరి ఇటు ప్రభుత్వం తరఫున కానీ ఇక్కడ ఎస్పీడీసీఎల్ తరఫున న్యాయవాది ఏం చేసిందంటే, లేదు ఇక్కడ ఈ అభ్యర్థులు రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయిపోయినాక వచ్చింది కాబట్టి అది వర్తించదు, వీళ్ళకి వర్తించడానికి లేదు. ఇక్కడ విద్యుత్ సంస్థ ఎస్పీడీసీఎల్ ప్రత్యేకమైనటువంటి సర్వీస్ రెగ్యులేషన్స్ని పెట్టుకొని ఉన్నారు. రూల్ 20 అండ్ రూల్ 22ను 22A రూల్ 22ఏను ప్రత్యేకంగా సర్వీస్ రెగ్యులేషన్ ద్వారా అమలు చేస్తున్నారు. కాబట్టి ఈ సుప్రీంకోర్టు ఆర్డర్ కానీ ఏది కూడా మేము పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదని ఒక వాదన. ఇంకొక వాదన ఏం చెప్పిందంటే, ఈ అభ్యర్థులు ముందు కోర్టుకు రాలేదు, వీళ్ళు తర్వాత డేట్లో అంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయిపోయే క్రమంలో ఒక అభ్యర్థి, రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయిపోయినాక ఇంకొక అభ్యర్థి వచ్చింది కాబట్టి వాళ్ళకి ఎలాంటి రిలీఫ్ ఇవ్వద్దు, వాళ్ళ పిటిషన్స్ కొట్టివేయాలని ఇంకొక వాదన వినిపిస్తూ, ఇంకొక పాయింట్ ఏం చెప్పిందంటే, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం మాత్రము 2024 ఫిబ్రవరిలో జీవో 3 మరియు జీవో 35ను జారీ చేస్తూ తెలంగాణ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ను రూల్స్ని అమెండ్ చేస్తూ ఈ మహిళా రిజర్వేషన్లు సమాంతరంగా అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అంటే 2024 ఫిబ్రవరి నుంచే ఇది ప్రాస్పెక్టివ్గా అమలవుతుంది. కానీ ఎప్పుడో ఈ 2022 కంటే ముందే ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కానీ భర్తీ చేసిన ఈ సబ్ ఇంజనీర్ ఉద్యోగాలలో వర్తించకూడదని ఈ న్యాయవాది మనకు హైకోర్టులో వాదనలు వినిపించారు. దానికి జడ్జి గారు ఒప్పుకోకుండా ప్రభుత్వం తరఫున వినిపించినటువంటి అంటే ఎస్పీడీసీఎల్ మేనేజ్మెంట్ తరఫున వినిపించినటువంటి అడ్వకేట్ యొక్క వాదనలు తోసిపుచ్చింది. ఎందుకంటే ఈ రాజేష్ కుమార్ దర్యా వర్సెస్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది సుప్రీంకోర్టు దీని మీద ఒక ప్రిన్సిపల్ని ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్లను కూడా మీరు కాదని, మా సర్వీస్ రెగ్యులేషన్లు ఏదో ఉందని, మాకు ఇది వర్తించదనేది ఈ రకంగా చెప్పడం తప్పు. అసలు నోటిఫికేషన్ ఇచ్చే ముందే మీరు సుప్రీంకోర్టు ఉత్తర్వులు కానీ, మన చట్టం కానీ, రాజ్యాంగం కానీ ఈ ప్రిన్సిపల్స్ అన్నిటిని పరిగణలోకి తీసుకొని నోటిఫికేషన్లు ఇచ్చుకోవాలి తప్ప ఏదో నోటిఫికేషన్ ఇచ్చేసినాము, రిక్రూట్మెంట్ అయిపోయింది, ఇప్పుడు మేము అమలు చేయలేమని చెప్పడం కరెక్ట్ కాదని చెప్పేసి ఈ మన ప్రభుత్వం తరఫున వినిపించినటువంటి అడ్వకేట్ వాదనలను తోసిపుచ్చుతూ ఇలా 2 రిట్ పిటిషన్ని అలో చేసింది. ఈ ఇద్దరు అభ్యర్థులకు ఉద్యోగం ఇవ్వడం ద్వారా ఇంకో 2 మహిళా అభ్యర్థులు ఎఫెక్ట్ అవుతారు. వాళ్ళకు కూడా మధ్యలో హైకోర్టు నోటీసులు ఇచ్చినా వాళ్ళు స్పందించలేదు. కాబట్టి వాళ్ళు ఏం చెప్పాలని అనుకోవడం లేదనేది పరిగణలోకి తీసుకొని గౌరవ తెలంగాణ హైకోర్టు మొన్న 3వ తారీఖు ఒక ఉత్తర్వునిస్తూ ఎస్పీడీసీఎల్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ TGSPDCL 2022లో నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేసినటువంటి దాదాపుగా 201 పోస్టులలో ఆల్రెడీ మహిళా రిజర్వేషన్లు వర్టికల్గా అంటే నిలువుగా అమలు చేసిండ్రు. దాని లోపల మెరిట్ క్యాండిడేట్స్ అయిన మేల్ క్యాండిడేట్స్కి అన్యాయం జరిగింది. ఇమీడియట్గా వాటన్నిటికి కూడా అంటే ఆ పోస్టులన్నిటికి కూడా ఆ పోస్టులలో మహిళా రిజర్వేషన్లను సమాంతరంగా అమలు చేస్తూ మళ్ళీ అపాయింట్మెంట్స్ ఇవ్వండి అందరికీ అని చెప్పేసి గౌరవ హైకోర్టు ఆర్డర్ చేయడం జరిగింది. మరి ఈ ఆదేశాల మీద అటు తెలంగాణ ప్రభుత్వం కానీ ఇక్కడ ఈ SPDCL మేనేజ్మెంట్ కూడా
మరి ఇప్పుడు ఇచ్చినటువంటి హైకోర్టు ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేస్తారా లేదంటే అప్పీల్కి వెళ్తారా అనేది మరి వేచి చూడాలి. ఈ విధంగా కొన్ని లీగల్ సమస్యల మీద, లీగల్ అంశాల మీద, తర్వాత సామాజిక అంశాల మీద మీ అందరి దృష్టికి అంటే నాకు సమయం ఉండదు, ఉన్న సమయంలో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ని, వీడియోని సపోర్ట్ చేయాలని తెలియజేస్తూ, మరి ఈ లేటెస్ట్ తీర్పు మీద ఇటు ప్రభుత్వం కానీ ఇటు యాజమాన్యం ఏ విధంగా స్పందిస్తారు, ఇంప్లిమెంట్ చేస్తారా లేదంటే అప్పీల్కి వెళ్తారా అనేది మనము కాలం నిర్ణయిస్తుంది, మనం వేచి చూడాలి. ఇక్కడ ఈ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ఇప్పుడు వచ్చిన తెలంగాణ ప్రభుత్వం మాత్రము ఈ సమస్య మీద, ఈ జటిలంగా ఉన్నటువంటి సమస్యను పరిష్కరిస్తూ వితౌట్ ఇయర్ మార్కింగ్ ఆఫ్ ఉమెన్ అని చెప్తూనే ఈచ్ కేటగిరీలో 33.33% రిజర్వేషన్లు అమలు చేస్తూ ముందుకెళ్తున్నది. ఇది లేటెస్ట్ పరిణామం, మనకు హైకోర్టులో వచ్చినటువంటి లేటెస్ట్ తీర్పు. థ్యాంక్ యూ.